హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈ రోజు మనం చాలా మంది కూడా ఫేస్ చేసిన సమస్య ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అండ్ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్. ఇంత ముందు వీటికి సంబంధించి నేను ఎన్నో రకాలైనటువంటి అద్భుత చిట్కాలను కూడా మీ ముందు చెప్పడం జరిగింది. అయితే ఈ రోజు రెండింటికి కూడా ఒకే విధంగా ఒకేసారి అప్లై చేసినటువంటి ఒక చిట్కా గురించి కాదు, రెండు చిట్కాల గురించి మనం తెలుసుకుందాం. ఈ రెండు చిట్కాలను ఒకేసారి ఒకే విధంగా మనం ఉపయోగించుకోవచ్చు. అందులో మనం ఏమేమి ఉపయోగించాలి అంటే ఇక్కడ మనం చేయాల్సిన ఏంటంటే ఇంటర్నల్ గా అంటే శరీరానికి లోపటి పరంగా నరాల బలానికి వచ్చే విధంగా, అదేవిధంగా వీరవృద్ధి జరిగే విధంగా, స్టామినా పెరిగే విధంగా అండ్ అంగ సంబంధం సరిగ్గా జరిగే విధంగా చేసేటువంటి చిట్కా ఒకటి. దాంతో పాటే సమానంగా అంగం ఎక్కువసేపు నిలిచి ఉండడానికి కావాల్సినటువంటి చిట్కా, అది ఎక్స్టర్నల్ యూజ్ గా ఎలా ఉపయోగించాలి, ఏ చిట్కాలు వాడాలి, అవి కూడా మనకు అందరికీ అందుబాటులో ఉండి ఇంట్లోనే తయారు చేసుకునేటటువంటి ఒక అద్భుతమైన చిట్కా గురించి మనం తెలుసుకుందాం. చాలా మంది కూడా నేను చెప్పే ఎన్నో రకాలైనటువంటి ఆయుర్వేద మూలికలు సరిగ్గా దొరకడం లేదని, లభించడం లేదని, సో చాలా ఇబ్బందిగా ఉంది అని, కొన్ని దొరుకుతున్నాయి, కొన్ని దొరకడం లేదు, అలా కొన్ని మిస్ చేయడం వల్ల రిజల్ట్ అనేది సరిగ్గా ఉండదా అని కూడా చాలా మంది నాకు కాల్ చేసి అడుగుతూ ఉంటారు. అయితే వాస్తవానికి సిటీలో ఉన్న వాళ్ళు కానివ్వండి, కొన్ని ప్రాంతాల్లో ఉన్న వారికి కొన్ని అనేవి అందుబాటులో ఉండవు. బట్ ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా మాత్రం దాదాపుగా అందరికీ అందుబాటులో ఉంటాయి. ఒక ఐటమ్ మాత్రమే కొంచెం ఇబ్బందిగా అంటే కష్టపడి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. కేవలం ఒక్కటి మాత్రమే, అది చాలా ఇంపార్టెంట్. ఇంకా మిగతా అన్ని మనకు అన్ని అందుబాటులో ఉంటాయి. 100కి 200% అందుబాటులో ఉండేటివే. సో నేను చెప్తాను, వీటన్నిటిని సమభాగాలుగా తెచ్చుకోవాలి. ఆ కష్టంగా ఉన్నదాని పేరే ఫస్ట్ చెప్తాను, అది నీరుగొబ్బి గింజలు. నీరుగొబ్బి గింజలు అనేటివి మీకు చూస్తూనే ఉంటాము మనం, కాలువగట్ల పైన ఎక్కువగా ఉంటుంటాయి. సో ఒకవేళ మీకు దొరకకపోతే ఇవి ఆన్లైన్ లో అవైలబుల్ గా ఉన్నాయి. నీరుగొబ్బి గింజలు అని కొట్టిన వస్తుంది, నీరుగొబ్బి గింజల చూర్ణం అన్న వస్తుంది, లేదా చాలా రకాల ఆయుర్వేదిక్ షాపులలో కూడా ఇవి అవైలబుల్ గా ఉన్నాయి. అంటే మోస్ట్లీ పెద్ద ఆయుర్వేదిక్ షాప్ అయితే ఖచ్చితంగా దొరుకుతాయి. చిన్నగా పెట్టుకునే వాళ్ళ దగ్గర ఖచ్చితంగా చెప్పలేము. ఈ నీరుగొబ్బి గింజలు మాత్రం మీరు ఎక్కడి నుంచి అయినా సరే ప్రయత్నం చేసి తెచ్చుకోండి. ఇకపోతే మిగతా 4 ఐటమ్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా మనకు అందుబాటులో ఉంటాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి, జాజికాయ, జాపత్రి, దాల్చిన చెక్క, వెరీ ఇంపార్టెంట్ అండి, దాల్చిన చెక్క అండ్ గసగసాలు. ఈ 4 మనకు అందుబాటులో ఉంటాయి. ఇవి శరీరం యొక్క ఇమ్యూనిటీని పెంచడానికి, రక్త ప్రసరణ వృద్ధి చేయడానికి అండ్ ఈ దాల్చిన చెక్క ఉంది కదా, ఇది వీర వృద్ధికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇవన్నీ మనము మీకు తెలుసో తెలియదో మనం డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో మనం వాడే ప్రతి కూరలో ఇవి వాడుతూ ఉన్నాం. కాబట్టి ఇప్పటి వరకు కూడా మనము ఇంత హెల్దీగా ఇమ్యూనిటీ తోటి లైంగిక పరంగా ఆ సామర్థ్యాన్ని మనం మెయింటైన్ చేస్తున్నాం. అంటే ఇండైరెక్ట్ గా మనం తీసుకునేటువంటి ఆహారంలోనే ఇవి కలవడం వల్ల మనకు ఈ శక్తి పొందడం అనేది జరుగుతుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇది ఎక్కడి నుంచో మనకు వచ్చింది కాదండి. మనం తినే ఆహార పదార్థాలలో, మనం తీసుకునే పదార్థాలలో వాటి యొక్క ఇంగ్రీడియంట్స్ శరీరంలో ఇమిడిపోయి వాటి యొక్క పని అవి చేయడం వల్లనే మనం హెల్దీగా ఉండడం, నడవడం, పరిగెత్తడం, లేదా హార్డ్ వర్క్స్ చేయడము, లేదా అంగస్తంభన సమస్యలు, అంగస్తంభనం గట్టి కావడము, ఇమ్యూనిటీ అండ్ లెవెల్స్ అంటే ఎక్కువగా ఉండడం, ఇవన్నీ మనం తీసుకోవడం వల్లనే. చూడండి, మనకు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చిన మనం వాడే పసుపు వల్ల, అల్లం వల్ల, వెల్లుల్లి వల్ల అవి ఆటోమేటిక్గా ఇంటర్నల్ గానే చనిపోవడం, అదేవిధంగా మనకు ఇమ్యూనిటీ అనేది పెరగడము, మనకు కావాల్సినటువంటి శక్తిని అందజేయడం అనేది మన ఫుడ్ మీదనే ఆధారపడి ఉంటుంది. ఈ విషయం మన అందరికీ తెలిసిందే. అయితే ఎస్పెషల్ గా వీటిని వాడుకోవడం వల్ల మనం ఇంకా కూడా వాటి యొక్క ఇమ్యూనిటీ లెవెల్స్ ని పెంచుకునే అవకాశం కూడా ఉంది. ఈ 4టిని సమభాగాలు, ఈ 4టిని ప్లస్ ఇంతకుముందు చెప్పిన నీరుగొబ్బి 5టిని సమభాగాలుగా తీసుకొని బాగా దంచి, మెత్తగా దంచి చూర్ణం చేసుకొని ఈ చూర్ణాన్ని ప్రతిరోజు ఒక 1/2 చెంచా మోతాదులో, లేదా ఫస్ట్ స్టార్టింగ్ 1/2 చెంచా నుంచి స్టార్ట్ చేసుకొని దీనిని కొద్దిపాటి తేనెతో ఉదయం రాత్రి, ఫస్ట్ స్టార్టింగ్ ఓన్లీ 1 టైమే స్టార్ట్ చేయండి. ఇది అన్నం తిన్న తర్వాత తీసుకోండి. అన్నం తిన్న తర్వాత ఒక 1/2 చెంచా మోతాదులో ఈ చూర్ణాన్ని 1 చెంచాడు తేనెతో కలిపి ఉదయం రాత్రి 2 పూటలా తీసుకోవచ్చు. బట్ ఏమవుతుందంటే ఇక్కడ కొద్దిగా వేడి తత్వ శరీరం ఉన్న వాళ్ళకి కొంచెం వేడి చేసే అవకాశం కూడా లేకపోలేదు. బట్ అంతగా వేడి చేసేది కాదండి ఇది. బట్ ఒకసారి మనం ఫస్ట్ స్టార్టింగ్ 1 టైమే వాడి తర్వాత టైం పెంచుకోవడం అనేది చాలా బెటర్ అన్నట్టు. సో ఇలా చేసుకుంటూ, ఇకపోతే నేను చెప్పాను, ఇది ఇంటర్నల్ గా మనకు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే అంగస్తంభాలు పెంచుతుంది, బ్లడ్ సర్కిల్ పెంచుతుంది, వీర వృద్ధిని కూడా పెంచుతుంది. ఇప్పుడు మనం ఎక్స్టర్నల్ యూజ్ గా ఒక చిన్న పని చేయాలి. చాలా చిన్న పని, చాలా సులువైన పని. దీనికి చేయవలసిందల్లా ఏంటంటే, ఒక హారతి కర్పూర బిళ్ళ తీసుకొని దాని నీళ్ళలో వేసి బాగా కరిగించి, ఆ కరిగినటువంటి వాటర్ ని అంగం పైన ముందు ఎరుపు భాగాన్ని వదిలిపెట్టి ఎరుక భాగానికి మంచిగా పట్టించాలి. ఆ వాటర్ని పట్టించి ఒక 1/2 గంట 20 నిమిషాలు ఉన్న తర్వాత శుభ్రపరచుకొని రతిలో పాల్గొన్నట్లయితే ఇది అంగం మీద వీర్యం అనేది అలాగే ఎక్కువసేపు నిలిచి ఉండడానికి ఈ చిట్కా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. చాలా చిన్న చిట్కా, చాలా సులువైన చిట్కా అండ్ అద్భుతంగా పనిచేసేటువంటి చిట్కా. ఈ విధంగా మనం ప్రయత్నం చేయడం వల్ల అటు ఇంటర్నల్ గా స్టామినాతో పాటు అదేవిధంగా ఇటు ఎక్స్టర్నల్ స్టామినా, ఒక విధంగా చెప్పాలంటే మీకు వచ్చే స్టామినా ఎలా ఉంటుందంటే, ఒకేసారి మీరు 10 మంది స్త్రీలైనా సరే సుఖ పెట్టగలిగేటువంటి స్టామినాను మీరు
పొందుతారు అనడంలో ఆశ్చర్యం కూడా లేదు. అంత మంచి స్టామినా వస్తుంది. గసగసాలు మామూలు విషయం కాదు, గసగసాలు చాలా పవర్ఫుల్. అవి శరీరం యొక్క నరాల బలహీనతలు తగ్గించడానికి, ఇమ్యూనిటీ పెంచడానికి, పటుత్వాన్ని పెంచడానికి గసగసాల యొక్క ప్రాముఖ్యత మామూలుగా ఉండదు. మేము ఎంతో మందికి కూడా ఈ గసగసాల గురించి చెప్తూ ఉంటాము. అండ్ చెప్పడంతో పాటు మేము ఇచ్చే మెడిసిన్ లో కూడా కొన్నిటిని యాడ్ చేస్తూ ఉంటాము. కొన్ని రకాల ఆయిల్స్ మేము తయారు చేసిన విషయం మీకు తెలుసు. ఆ ఆయిల్స్ లో కూడా ఈ గసగసాలను మేము యాడ్ చేస్తూ ఉంటాము. సో అది వాటి యొక్క ప్రాముఖ్యత. మనకు వీటి గురించి ఏమి తెలియదండి. సుమారుగా మనము ఏం చేస్తాము, సూపర్ మార్కెట్కి వెళ్తాము, కూరలలో ఇవి వేస్తారు కావచ్చు అనుకొని ఆ గసగసాలను, దాంట్లో చెక్కను, జాజిపత్రి, జాకాయ ఇవన్నీ వాడాలి కావచ్చు, స్మెల్ బాగుంటుంది కావచ్చు, టేస్ట్ బాగుంటుంది కావచ్చు అంటే, కానీ ఇంటర్నల్ గా అది మనకి ఇచ్చేటువంటి ఇమ్యూనిటీ అనేది మామూలు విషయం కాదు. ఈ విషయం చాలా మందికి తెలియదు. క్యాజువల్ గా వంటలలో వీటిని వాడుతారు అంతే, కానీ వాటి గురించి ఎవరికి చాలా వరకు కూడా తెలియదు. అవి చాలా 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 శరీరానికి మేలు చేస్తూ ఉంటాయి. సో ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా ఇటు ఇంటర్నల్ గా అటు ఎక్స్టర్నల్ గా రెండు ప్రయత్నం చేయండి. తప్పకుండా మీరు సక్సెస్ అవుతారు, 100% సక్సెస్ అవుతారు. ఎందుకంటే నేను చెప్పాను కదా, చాలా వరకు కూడా నేను యూస్ఫుల్ గా ఉన్న చిట్కాలు అండ్ రిజల్ట్ ఓరియంటెడ్ చిట్కాలని మాత్రమే మేము ముందుకు తీసుకొస్తా ఉంటాను. ఇది దాటి కూడా ఇంకా సమస్య ఉంది అని అంటే మీ సమస్య చాలా తీవ్రంగా ఉన్నదనే విషయాన్ని మీరు గమనించండి. ఓకేనా, మీరు గుర్తించండి. చాలా రోజుల నుంచి సమస్య ఉంటే, ఈ చిట్కాలు మీకు పెద్దగా ప్రభావం చూపించలేదు అని అనుకుంటే ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవాలి. దీనికి 100 రెట్ల పవర్ ఇచ్చేటువంటి ట్రీట్మెంట్ తీసుకుంటేనే మీ సమస్య నుంచి మీరు బయటపడతారు. ఓకే, నేను నా దగ్గర ట్రీట్మెంట్ తీసుకోండి నేను చెప్పడం లేదు. మీకు దగ్గర ఉన్న ఏ డాక్టర్ అయినా సరే సంప్రదించి దీనికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ అనేది ఖచ్చితంగా తీసుకోండి. ఓకేనా, అది ఒకవేళ మీకు నాతో మాట్లాడాలి లేదా దీని గురించి ఇంకా డిస్కస్ చేయాలి, దీని గురించి ఇంకా తెలుసుకోవాలి అని అనుకుంటే కనుక కింద స్క్రోల్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనల్ని, అదేవిధంగా మెడిసిన్స్ కూడా మీరు పొందవచ్చు. అండ్ ఒకవేళ మీరు రాలేని పరిస్థితిలో ఉంటే మీ సమస్యను తెలియజేసి కూడా మీరు కొరియర్ ద్వారా కూడా తెప్పించుకోవచ్చు. అండ్ కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంటుంది. లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలని అందరూ ఎప్పటికప్పుడు పొందుపరుస్తూనే ఉంటారు. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.